హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారు అంటే టీఎస్ తెలంగాణ స్టేట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన మెటీరియల్ గురించి మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సో కంటెంట్కి సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీ ఉంది కదండి. సో ఇంగ్లీష్ మెథడాలజీ యొక్క కంప్లీట్ మెటీరియల్ మీకు అందుబాటులో ఉంది. సో ఈ మెథడాలజీ కానివ్వండి, తర్వాత రైటర్స్ అండ్ వర్క్స్ కానివ్వండి, అండ్ లిటరీ టర్మ్స్ కానివ్వండి. సో ఈ 3 టాపిక్స్ ఉన్నాయి కంటెంట్లో. సో ఈ కంటెంట్ యొక్క ఓవరాల్ మెటీరియల్ మీకు అతి తక్కువ ధరలోనే పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్లో మీకు దొరకడం జరుగుతుంది. సో మీరు ఇది గూగుల్ ప్లే స్టోర్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్. సో అతి తక్కువ ధరలోనే మీకు చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ అండ్ యూజ్ఫుల్ మెటీరియల్ మీకు అందుబాటులో ఉంచాను. సో కాబట్టి ఎవరైతే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కంపల్సరీ చదవాల్సిన మెటీరియల్ అనమాట. అండ్ ఈ కంటెంట్కి సంబంధించిన ఎంసీక్యూస్ అతి తొందరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఈ ఎంసీక్యూస్ కూడా మీకు పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఇంకొంత సమయం పడుతుంది. సో ఎంసీక్యూస్ తయారు చేస్తున్నాను. సో తయారు చేయగానే సో దానికి సంబంధించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో మీకు అందుబాటులో ఉంచుతాను. సో ఆలస్యం చేయకుండా మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన ఇంగ్లీష్ మెథడాలజీ గురించి చూద్దాం. సో ఫస్ట్ మనము ఏ ఒక్క టాపిక్ వదిలేయకుండా నేను మెథడాలజీలో ప్రతి టాపిక్ పైన మీకు మెటీరియల్ అందించడం జరిగింది. సో అది ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, నేచర్ అండ్ ఇంపార్టెన్స్. సో ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో. సో మీకు ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి మిడిల్ ఇంగ్లీష్ చూడండి, మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. సో మిడిల్ ఇంగ్లీష్లో ఎలా ఉంది, మోడర్న్ ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది, అండ్ ఎలా ఇంగ్లీష్ డెవలప్ అయింది అనేది కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకా మీకు ఇంకోటి ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. మన ఇండియాకి ఇంగ్లీష్ ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయింది సో అనేది. సో చూడండి, ఇంగ్లీష్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ 16th century వెన్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్ టు ఇండియా ఫర్ ట్రేడ్. సో ఈ విధంగా ప్రతి చిన్న చిన్న పాయింట్స్ కూడా మీకు అందించడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఈవెంట్స్ చూద్దాం. ఇంగ్లీష్ ఎలా డెవలప్ అయింది, ఎలా తీసుకురాబడింది ఇండియాలోకి. సో మెకాలే మినట్ 2nd February 1835, వుడ్స్ డిస్పాచ్ 1854, ఫస్ట్ యూనివర్సిటీస్ కమిషన్ 1902, క్యాల్కటా యూనివర్సిటీ కమిషన్ 1917, ద 3 లాంగ్వేజ్ ఫార్ములా 1968. సో ఇలా మీకు ప్రతిదీ ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే హిస్టరీ, నాలెడ్జ్, నేచర్, తర్వాత ఇంగ్లీష్ ఎలా వచ్చింది ఇండియాలోకి, ఎలా ఇంట్రడ్యూస్ చేయబడింది, ఏ సంస్కరణల ద్వారా ఇండియాకి ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేయబడింది. సో ఇదంతా మీకు మెథడాలజీలో ఉంటుంది. సో మెకాలే మినట్ చూడండి. సో దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు బోల్డ్ లెటర్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా బ్యూటిఫుల్ మెటీరియల్ ఉంది మీకు. ఈజీ టు రీడ్ మెటీరియల్ ఇది. ద వుడ్స్ డిస్పాచ్ 1854, సజెషన్స్, వాళ్ళు ఏం సజెషన్స్ ఇచ్చారు, రిజల్ట్ ఏముంది అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇలా అన్నీ మ్యాక్సిమం అన్నీ చూడండి. 3 లాంగ్వేజ్ ఫార్ములా కూడా మీకు సో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లాంగ్వేజ్ని ఎందులో మదర్ టంగా, రదర్ టంగా ఏంటి అనేది తీసుకోవడం జరిగింది. సెకండ్ లాంగ్వేజ్ని ఏ విధంగా తీసుకున్నారు, అండ్ థర్డ్ లాంగ్వేజ్ని ఏం తీసుకున్నారు. సో ఇలా నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఏంటి, దానికి సంబంధించిన థియరీస్ కూడా ఉన్నాయి చూడండి. థియరీస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆరిజిన్. సో ద డివైన్ థియరీ, ద బౌ వౌ థియరీ, ద డింగ్ డాంగ్ థియరీ, ద యో హీ హో థియరీ, ద పోచ్ థియరీ. సో ఇలా థియరీస్ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఇలా మీకు కంప్లీట్ ఏ పాయింట్ కూడా మిస్ చేయకుండా సో అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు టేబుల్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది చూడండి. సో ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా మీకు టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఇలా ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్. గ్లోబల్ లాంగ్వేజ్ ఏంటి అది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్. సో చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన పాయింట్స్ కూడా మీకు
ఇవ్వడం జరిగింది. సో చూడండి, టేబుల్ రూపంలో కూడా మీకు అందించడం జరిగింది అనమాట. సో ఇలా మంచి మంచి మెటీరియల్ మీకు అందుబాటులో ఉంచాను. సో లాంగ్వేజ్ అక్విజిషన్ అంటే ఏంటి, సో దానికి సంబంధించి కూడా చూడండి, మీకు మ్యాప్స్ రూపంలో కూడా అందించడం జరిగింది. సో ఇలా ప్రతిదీ మీకు మ్యాప్ రూపంలో అందించడం జరిగింది. సో ఇంకా మన కొన్ని టాపిక్స్లోకి వెళ్దాం. సో ఆ టాపిక్స్లోకి వెళ్తే సో మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇది చాలా పేజెస్ ఉంది, నియర్లీ 200 పేజెస్ ఎబోవ్ ఉన్నట్టుంది. సో రైట్, సో ఈ విధంగా మనకి సో ప్రతిదీ క్లియర్గా పాయింట్ వైజ్గా మీకు సో ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే మీరు ఫాస్ట్గా మూవ్ చేస్తున్నారని కొంతమంది అనవచ్చు. సో ఎందుకు ఫాస్ట్గా మూవ్ చేస్తున్నానంటే మీకు మెటీరియల్ మొత్తం చూపెట్టాలి కాబట్టి, సో కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, అందులో ఉన్న ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, మీకు ఇలా మ్యాప్స్ టేబుల్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా ప్రతిదీ మీకు చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో చిన్నపిల్లల లాంగ్వేజ్ ఎలా డెవలప్ న్యూ బార్న్ చైల్డ్ కమ్యూనికేషన్. సో ఇలా రకరకాలుగా మీకు పెడగాజీ కూడా ఇందులో కొంచెం ఇవ్వడం జరిగింది. అంటే మెథడాలజీలో ఉన్న అన్ని టాపిక్స్ని మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ. సో ఇలా ప్రతి పాయింట్ని నేను కవర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరికులం కూడా మీకు పాయింట్ వైజ్గా అందించడం జరిగింది. కరికులం ఎలా డిజైన్ చేయాలి, స్టేజెస్ ఏంటి, కరికులం యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ మీకు పాయింట్స్ రూపంలో అందించడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ అవుట్కమ్స్, కంపెటెన్స్ అండ్ డిస్కోర్సెస్. సో ఇవన్నీ ఏంటి అనేది సో మీకు క్లియర్గా రాయడము జరిగింది. సో ఇది మెటీరియల్. మీకు నచ్చినట్టయితే ఈ మెటీరియల్ కొనుక్కోవాలి అనుకుంటే చూడండి, మీకు క్లాస్ లెవెల్లో కూడా ఇచ్చాను. చూడండి, టేబుల్ రూపంలో మంచిగా కలర్ఫుల్ టేబుల్ రూపంలో మీకు పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో ఈ మెటీరియల్ అతి తక్కువ ధరలోనే పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్లో ఉండడం జరిగింది. చూడండి, పెడగాజికల్ ప్రాసెస్ కూడా నేను ఇవ్వడం జరిగింది. సో బ్యూటిఫుల్ మెటీరియల్ అండి, మంచి వాల్యూ ఉన్న మెటీరియల్, వాల్యుబుల్ మెటీరియల్. సో ఈ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు సో పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేయండి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సో మీరు ఆ లింక్ నుంచి కూడా డైరెక్ట్ మీరు ఈ మెటీరియల్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. ఇది మెథడాలజీలో వన్ పార్ట్ అనమాట. సో బ్యూటిఫుల్గా ఉంది. అప్రోచ్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, టెక్నిక్ అంటే ఏంటి, సో ఇలా క్లియర్గా ఇచ్చాను. దాని తర్వాత టైప్స్ ఆఫ్ మెథడ్స్, టైప్స్ ఆఫ్ టెక్నిక్స్, టైప్స్ ఆఫ్ అప్రోచెస్, సో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇదే అండి మెటీరియల్. సో మీకు నచ్చినట్టయితే పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్లో ఈ మెటీరియల్ మీరు కొనుక్కోవచ్చు అతి తక్కువ ధరలోనే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.